గైస్ ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు, ప్లీజ్ ఈ వీడియో చిన్న పిల్లలు చూడకండి, చూడనివ్వకండి. అండ్ అట్లానే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. గైస్ వీడియో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకుంటే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి గైస్, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన. నేనమ్మ కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, ఎత్తల వద్దా నా మొడ్డలు ఎద్దుదాం ఏమైతుంది. హలో బాబు, మేము కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. చింటూ ఏనా మాట్లాడేది? అవును సార్, చెప్పండి. బాబు, నీకు సెమ్ 2 స్టార్ట్ అవుతున్నాయని తెలుసా? తెలియదు సార్. మరి కాలేజ్ అన్నది ఒకటి ఉన్నదన్నదన్న తెలుసా? తెలియదు సార్. చిచి తెలుసు సార్, తెలుసు. తెలితే మరి కాలేజ్ రావట్లేదు? కొంచెం ఇంట్లో పని ఉంది సార్, అందుకని రావట్లేదు. రేపు ఎగ్జామ్ ఫీజ్ కి లాస్ట్ డేట్. నువ్వు మీ డాడీని పట్టుకొచ్చి ఎగ్జామ్ ఫీజ్ కడితేనే నీకు హాల్ టికెట్ దొరుకుతుంది. లేకపోతే హాల్ టికెట్ కాదు కదా, టీసీ కూడా ఇవ్వ. ఎవర్రా లంచోడుకు? ఎవరంటున్నావు బాబు నువ్వు? మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు. ఇక్కడ బయట ఒకడు ఓవర్ చేస్తాను లంచోడుకు, వాడిని దెంగుతున్నా. రే ఏం చెప్తానవరా లంచోడుకు? నేను కట్టాను దెంగే. ఆ సినిమా టికెట్ తీసుకొని నీకు గుద్దలను నొక్కో. నీకు అర్థమైతుందా? ఆ టికెట్ తీసుకొని నీకు గుద్దల నొక్కో. ఇప్పటికే మా ఇంట్లో నాకు ఫుల్ రెస్పెక్ట్. ఇప్పుడు గాని మా డాడీని అడిగినా అనుకో, నా గుద్దంతా పగలు తెంగి నా నోట్ల బర్రుచ్చబోతాడు. అసలు ఎవరినంటున్నావు బాబు నువ్వు? అసలు మిమ్మల్ని ఎందుకంటే సార్, మీరు మంచిగానే ఉన్నారు. ఓహో, ఇప్పుడు చెప్తావురా నీ సంగతి. అరే దేడి దిమ్మాకు లంచోడు కాయిటేంట్రా సుల్లిగా. నువ్వెంత గుద్దు తెంగించుకో, మీ అయ్యని బట్క రావాలి. రేపు ఫీజు కట్టాలి. ఎవరితో మాట్లాడుతున్నావు సార్? నన్నైతే కాదు కదా? నిన్నే రగ్గుతావా కిలోడా. రేపు మీ అయ్యని తీసుకురాకపోతే నీ టీసీ క్యాన్సిల్ చేపిస్తా. ఇది నా పర్సనల్ ఇష్యూ అయింది ఇప్పుడు. ఇక ఓకే, మీరే మీ నాన్నని తీసుకురావాలి, ఎగ్జామ్ ఫీజు కట్టాలి, నువ్వు మంచిగా ఎగ్జామ్ రాయాలి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. వీడేంది ఇట్లా ఫిట్టింగ్ పెట్టిండు సుల్లిగాడు. ఇప్పుడేం చేద్దాం? ఒకసారి చోటుగానికి ఫోన్ చేద్దాం. చెప్పురా, ఫోన్ చేసినావు? అరే రేపు నా నోట్ల మొడ్డ పెట్టేటట్టున్నారా? ఏమైందిరా? ఫ్లాష్ బ్యాక్. అరే నేనేం చేయలేనురా. అరే మామ అట్లా అనకరా, నువ్వే ఏదో ఒకటి చేయరా. రేపు నీ అబ్బా గతి లెక్క గంజి తాగుతుంటే లంచ్ వచ్చి లస్సీ అడిగిందంట సుల్లిగా. నువ్వు అరే లంచోడక ఎందుకు అట్లా అంటావు సుల్లిగా? నిన్నేమన్నా ఆస్తాడి నారా లంచోడక? ఎందుకంటే సుల్లిగా నాకు కూడా ఫోన్ చేసిండు మామ. ఊరు లంచోడక. నా లక్ ఏంటిదంటే మా నాన్నని తీసుకురమ్మని చెప్పలే వాళ్ళు. అమ్మ లంచోడుకో, మీ నాన్నని వద్దని చెప్పేసి నా నాన్నని పట్టుకరమ్మని చెప్పిండు సాలెగాడు. వెర్రి బుక్ లంచోడుకో, పోరం బుక్ సాలెగాడు. నీకు నాకే కాదు, సాలెగాడు అందరికి ఫోన్ చేసిండు పుల్లాలది. ఇప్పుడేం చేయమంటావు మామ? మా డౌడు అని అంటనా మామ? నిన్నట్లా అంటనా మామ? చెప్పు, నువ్వు నాకు గుండెకాయ మామ. నీకోసం ప్లాన్ ఏంటి ఏమైనా చెప్తా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. మంచోను మామ, నువ్వు ప్లాన్ ఏంటో చెప్పు. సప్పడగా మీ నాన్నని తీసుకుపోయి ఎగ్జామ్ ఫీజు కట్టిపి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నువ్వు పెద్ద పీకే ప్లాన్ చెప్తావని నిన్ను అడిగితే నా గుద్దల పెద్ద మల్లె మొగ్గ పెట్టినావు గా రసుల్లిగా. మరి ఇంతకంటే బెస్ట్ ప్లాన్ ఉన్నా రసుల్లిగా నీ దగ్గర? ఇంతకంటే మంచి ప్లానే లేదు మొడ్డగానివి. చెల్దంగా ఈ సాలే వేన్ గుద్దల మొడ్డ. డాడీ ఏంట్రా? రేపు ఎగ్జామ్ ఫీజు లాస్ట్ డేట్ అంటే డాడీ కట్టాలి. ఇప్పటిదాకా ఎవనాతులు బీకినావు, లాస్ట్ మూమెంట్ లో వచ్చి లాస్ట్ డేట్ అంటావు సుల్లిగా. అది అవును, ఇంతకి నువ్వు కాలేజ్ పోతానవా?
పోతానా డాడీ పోతానా. ఏమో ఎవరు చూస్తాడు నిన్ను. కాలేజ్ అని చెప్పి ఏ సినిమాకి పోతానవో, దేనితోటి తిరుగుతానవో, ఎక్కడ తిరుగుతానవో, ఏ పార్క్లో వంటానవో ఏం అర్థమైతే లేదు. హే, పోతున్నా డాడీ పోతున్నా. ఒక్కసారి మీ సార్కి ఫోన్ చేయి. ఇప్పుడు కాలేజ్ అయిపోయింది డాడీ, వాళ్ళకు కాలేజ్ టైంలోనే ఫోన్ చేయాలి, ఎత్తుతారు. సరేగాని ఎగ్జామ్ ఫీజు ఎంత? 1000 డాడీ. ఫస్ట్ సెమ్లో ఎన్ని బ్యాక్లాగ్లు ఉన్నాయి నీకు? అవి కలుపుకోనే డాడీ. ఈ టైంలో సుల్లి గట్రా ఫోన్ చేసేది. ఏ సుల్లిగడ్ర వాడు ఈ టైంలో ఫోన్ చేసింది బతుకులా మొడ్డ. స్పామ్ కాల్ డాడీ. నువ్వు నకరాలు తెంగకుండా ఫోన్ ఎత్తి స్పీకర్లో పెట్టు. నన్ను మొడ్డ గుడిపనికి ఫోన్ చేస్తారా వీళ్ళు? హలో హలో, మేము చింటూ వాళ్ళ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. చింటూ ఉన్నాడా అండి? కాలేజ్ నుండి ఐదు దేరా సుల్లిగా. ఇవాళ నా బతుక అయిపోయింది. హలో చెప్పండి సార్, నేను చింటూ వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నా. సార్ నమస్కారం సార్, మీ వాడి మధ్య కాలేజ్ రావట్లేదు, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఎగ్జామ్ ఫీజు కట్టాలి, రేపే లాస్ట్ డేట్. మీ వానికి అసలు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయని జాస్ ఉన్నదా అండి? ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని ఒకసారి కాలేజ్కి వచ్చి మాట్లాడమంటున్నారు. రేపు రండి కాలేజ్కి, ఎగ్జామ్ ఫీజు అతనే కట్టండి. అలాగే సార్, రేపు వస్తా. అయిపోయింది నాకు కథ. The next day. లోపలికి పోయిండు, వాడేం చాడీలు చెప్తాడో ఏందో నాకు గుద్దొనుకుతుంది. అది ఏమైందిరా బుల్లే? మీ అయ్యొచ్చిండు. చివరికి నేను చెప్పిందే నీకు గత అయింది సుల్లిగా. ఏమైందిరా సుల్లిగానికి? ఏదో చెప్తాడు. Flashback. End of flashback. వెంగొద్దర కరెక్ట్ టైం కి కాలేజ్ వాడు మొడ్డ పెట్టిండ్రా. అరే వీళ్ళయ్యొత్తాండ్రా, నేను పోతానురా. మళ్ళా మనల్ని చూస్తే మనల్ని దెంగుతాడు. ఎందుకు చెప్పు, నేను పోతున్నా బాయ్. అరే అవునరా, మనల్ని చూస్తే దెంగుతాడు, నేను పోతున్నా బాయ్. అరే మామ మేము కూడా పోతాను బాయ్ రా. అరే మొడ్డగా ఫస్ట్ ఇయర్ కి ఫస్ట్ సెమ్ బ్యాక్లాగులు పడితే సెకండ్ సెమ్ లో కాదు కదరా ఎల్ల తీసేది. థర్డ్ సెమ్ లో రాయాల్సింది బ్యాక్లాగ్ లో అని చెప్పి నా దగ్గర పైసలు గుంజుదామని ప్లాన్ చేసినావు కదరా సుల్లిగా. అబ్బా నేను అట్లా అనుకోలే డాడీ. ఈసారి బ్యాక్లాగ్లు పడితే గిట నీకు హాస్టలే గత అవుతుంది రే, చూసుకుని రాయి మళ్ళా. ఓకే డాడీ. డాడీ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి? ఇంకా 2 వీక్స్ ఉన్నాయి. అరే ఏమన్నా చదువుతానవారా? చదువుడేంద్రా? ఎందుకు కదరా మీ అయ్య నిన్ను దెంగేది ఎగ్జామ్ దగ్గర పెట్టుకొని నాటకాలు చేస్తున్నాడు, నాటకాలు. అరే ఎగ్జామ్స్ కదా మర్చిపోయినా, సరే చదువుదాంది మెల్లగా. అరే మామ మైక్రో జిరాక్స్ తీసుకుందాం బారా, రేపటి నుంచి ఎగ్జామ్స్, నాకు పిచ్చి తింగుతుంది. అరే నీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పంపినా చదువుకోరా మంచిగా. అరే ప్లీజ్ ఇది ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయి, ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయరా ప్లీజ్. అరే ప్లీజ్ ఇది ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయి, ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయరా ప్లీజ్. మామ మన రూమ్ నెంబర్ 69 రా, పోదాం పల్లి. అరే మామ నాకు గుద్దనుకుతుందిరా. నాకు కూడా మామ ఎగ్జామ్లు ఏమొస్తాయో ఏందో. అవును మామ ఇవాళ ఏం ఎగ్జామ్ రా? ఓర్ చూతే ఎగ్జామ్ ఏంటో తెలియకుండా వచ్చినవారా? ఇంగ్లీష్ ఎగ్జామ్ వేయాలా? చీటీలు తెచ్చిలారా మరి? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంగ్లీష్ ఎగ్జామ్ కి చీటీలు ఏంద్రా ఎర్రిపోక, ఎవడైనా ఎన్నాడు అనుకో గుద్దలా తూ అని ఉంచుతాడు. అరే వచ్చింది వచ్చినట్టు ఎక్కిరా. ఏమొచ్చురా సాలే ఎక్కేయడానికి, ఏమి రాదు, మొత్తం డొల్లా. అరే అదంతా కాదురా, నువ్వు ఇంగ్లీష్ సినిమాలు చూస్తావా? మామ చూస్తా, వాళ్ళు బాగా వేసుకుంటారుగా. ఓరు పిచ్చిపోక అది కాదురా, నువ్వు టైటానిక్ సినిమా చూసినావా? మచ్చా చూసినా, ఇద్దరు పెద్ద పడవలో దెంగించుకుంటారు. ఓరు లంజోడక దెంగించుకునేది కాదురా, పడవ ఎట్లా మునిగిపోయింది ఎర్రిపోక.
ఒక పెద్ద ఐస్ కొండ గుద్దుకొని మునిగిపోయింది. అదే సొల్లు అక్కడ ఎక్కి. ఏహే ఇదంతా అయ్యే పనిలా కనిపించట్లేదు. నా పక్క పట్టి టాపర్ అన్నాక నాకేం గుద్ద నొప్పిరా. ఓరిని గుద్దందంగా ఇప్పటిదాకా చెప్పినంత నీకు సొల్లేనారా సుల్లిగా విని బతుకులా మొడ్డ. వీడి నా మీద బాగా నమ్మకం పెట్టుకున్నాడు. నేను మొడ్డ చూపియా. వీడు ఎగ్జామ్ గుడిచినట్టే కాదు ఆల్రెడీ గుడిచింది కూడా. A few moments later. అందరు ఎగ్జామ్ కి మంచిగా ప్రిపేర్ అయినట్టున్నారు. ఇక ఎగ్జామ్ మొదలు పెట్టండి. అరే బంటు మామ చూపెట్టు మామ, నీ మీద నదరబడినా. నన్ను నమ్ము మామ, నాతోనే ఉన్నదంతా అమ్ముకో. ఏం మాట్లాడుతున్నావురా సాలే? మరేంద్ర లౌడా గాని ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 5 నిమిషాలు కూడా కాలే అప్పుడే చూపెట్టు అని సొల్లు దింగుతాను సుల్లిగా. అరే చింటూ నువ్వన్నా చూపెట్టురా. ఇగోరా లౌడా గాని ఖాళీ పేపర్ తీసుకో. ఖాళీ పేపర్ తీసుకొని నా ముడ్డు తుడుచుకో అల్లరా సుల్లిగా. మరి ఎగ్జామ్ రాయలే నేను, కొంచెం సేపు గుద్ద ఓపిక పట్టు. సాలే రేపు మాటలు నీ అబ్బా ఒక్కడు కూడా చక్కగా లేడు. A few moments later. సార్ అడిషనల్. ఏం బాబు అడిషనల్ మీద అడిషనల్ తీసుకుంటాను, మంచిగా చదువుకున్నట్టున్నావుగా. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ 90 ml సార్. ఓరిని గుద్దంగా ఎగ్జామ్ హాల్ కి 90 దాకా వచ్చినావురా సుల్లిగా. మరేం చేయమంటారు సార్, ఏం గుర్తుకొస్తలేదు. ఎగ్జామ్ ఎట్లా రాయాలి, నేను చదువు బంద్ చేస్తా అంటే మా అయ్య 90 దాకా పో అన్ని గుర్తుకొస్తాయి అని చెప్పిండు. అందుకని 90 దాకా ఎగ్జామ్ రాస్తున్నా. బాగానే పనిచేస్తుంది సార్. ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నిజంగా మీ అయ్య మహాన్ బావుర్రా. A few moments later. ఎవ్వరు చూస్తలేరు కదా, ముఖ్యంగా సార్ చూడద్దు. ఇదే మంచి టైం, చూసుకుంటారు అర్థం ఆగండి. ఎక్కడుందది? అట్లా బాగానే చూస్తున్నావు కదా. అట్లా రాలే, ఏదో ఒకసారి ఆ చిట్టి ఇటు ఈబే సాలే. కాలర్ లో గ్రామర్, గుద్దలో 10 మార్కుల ఆన్సర్, చేతిలో 5 మార్కుల ఆన్సర్. లంచోటుకు నన్ను చీటీలు పెట్టద్దని చెప్పేసి సాలెగాడు వాళ్ళు చీటీలు పెట్టుకున్నాడు, దొరికిండు సాలెగాడు. దెంగింది పోవాలి ఎగ్జామ్. అరే బంటుగా చూపెట్టరా, నీకు దండం పెడతా. ఇంకా అర్ధగంట ఉన్నది రా, చూపెట్టరా నీకు దండం పెడతా, నీ కాలు మొక్తా. ఆవిడ లంజోడుగా వాడిని పక్క వంట ఉన్నాడు చూసినానుకో, ఐరన్ స్కేల్ గుద్దలు నొక్కుతాడు. ఆగు వాడు వెనక చూపెడతా. ఎంతసేపు బే తొందరది. పాయింట్ బే నీ గుద్దలు తీసుకోవాలి. సార్ ఇక్కడ వద్దు సార్, అందరు ఉన్నారు, బయటికి పోదాం పాలి. పదా. అరే ఇదేరా మంచి టైం. అరే పేపర్ ఇరా తొందర ఇరా, వాడు వచ్చేలో పేపర్ ఇరా తొందర ఇరా. చల్దంగా లంజోడుగా పేపర్ ఇవ్వాలంట పేపర్. అరే ఫోన్ ఇక్కడిదిరా. నాదేరా ఎర్రిపోక. వీళ్ళకిస్తా చూడక మడద కాజా, నా తడక చూపిస్తా. జై 90 ml, జై బాలయ్య. సార్ అడిషనల్. లంజోడుగా మొడ్డ కూడా పెట్టట్టున్నావు కదరా సోలే. అరే బయట ఏం చేసినావురా, వచ్చి ఫోన్ చూసుకుంటూ రాతాను. మినిమం ఉంటదిరా మనతోని. అరే ఇంకా 5 నిమిషాలు ఉన్నదిరా. లాస్ట్ 5 minutes. అగో చూసినవారా 5 నిమిషాలు ఉన్నదంట. ప్లీజ్ రా నీకు దండం పెడతా, ఒక్క ఆన్సర్ కూడా రాయలేదురా. ఏదో ఒక కొంచెం రాసినా కానీ చూపెట్టరా, నీకు దండం పెడతా. ఇంకా 5 నిమిషాలు వచ్చే టైం ఉన్నా చూపెడతావు. టైం అప్. ఇగో నీ ఆన్సర్ షీట్ తీసుకొని నీ గుద్దలో నూక్కోవాలి. అవుడగా నువ్వు చూపెట్టమన్నప్పుడు చూపెట్టలే కానీ 5 నిమిషాలు 10 నిమిషాలు అనుకుంటా లేట్ దెంగినావు సాలే లంజోడుక. రాసినావా బాబు? రాసిన సార్, థ్యాంక్ యూ. A few moments later. అరే వాడిని బయటికి తీసుకుపోయి ఏం చేసినావు రా, గట్ల రాస్తున్నావు? ఐఎమ్ సారీ మమ్మ, అందరికి చెప్పేది కాదు అది. అరే మామ ఇప్పుడన్నా చెప్పురా, ఏం చేస్తాను రా గట్ల రాస్తాను? అవునరా అబద్ధం, ఇన్విజిలేటర్ అందరూ విన్ కంట్రోల్ లోకి పోయిండు. అరే లంజోడు కంటికి మాట్లాడే హక్కు లేదురా సాలే. మొత్తం మొడ్డ ఉడిపినావు కదరా, చూపెడతా అనుకుంటా. అరే అందరు ఇన్విజిలేటర్ గబ్బుగాలే పడతారు, ఒక్కరు కూడా మంచి ఇన్విజిలేటర్ పడతలేరు మంచిగా. అవునరా ఇప్పటిదాకా 4 ఎగ్జామ్లు అయినాయి, 4 అబ్బాయిలే పడ్డారు కానీ అమ్మాయిలు మాత్రం పడతలేరు రా. ఇవాళ ఎవరు పడతారో ఏందో ఇన్విజిలేటర్.
అందరికి ఆల్ ద బెస్ట్, మంచిగా రాయండి ఎగ్జామ్. మేడం మీ పేరేంటి మేడం? ఓకే, నా పేరు చెప్తాను, కస్తక్ నా పేరు. క్రేజీ ఉంది మేడం మీ పేరు. మీరు కూడా మీ పేరు లెక్కనే ఉన్నారు మేడం. అమ్మ బాబాయ్, ఏం రా గుత్త పలిచిందా? అమ్మ బాబాయ్ అంటే అంటే ఐ మీన్ మీరు మంచిగా ఉన్నారు మేడం, అంటే సిన్సియర్ గా ఉన్నారు మేడం. నకరాలు తెగితే ఎగ్జామ్ లిస్ట్ లో ఎంపీ అని రాస్తా. ఎంపీ అంటే ఏంటి మేడం? ఎంపీ అంటే మాల్ ప్రాక్టీస్, మొత్తం ఎగ్జామ్ మొత్తం చీటింగ్ చేసి చూసుకుంటూ రాసిండు. ఐఎమ్ సారీ మేడం. ఓకే మేడం. వెనుగుద్దల గట్టిన మొడ పెట్టింది. అమ్మా ఇట్ లాస్ట్ మనకి ఎగ్జామ్ అయితే అయిపోయింది మమ్మ. అమ్మయ్య ఈ సమ్మర్ మొత్తం ఎంజాయ్ లైఫ్. పండుగ ఏంది పండుగ? నా బొచ్చు పండుగ. రిజల్ట్స్ ఉన్నాయి ముందు ముందు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. నీ అబ్బా లంజోడ్కా ఎగ్జామ్స్ అయిపోయిన ఖుషిలా మేము ఉంటే నువ్వు వచ్చి రిజల్ట్స్ టెన్షన్ పెట్టు సుల్లిగానివి. రిజల్ట్స్ అదంతా వచ్చినాక చూసుకుందాం. ఇప్పుడైతే హాలిడేస్ ఎంజాయ్ చేద్దాం. ఏమంటారు? గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో పక్కా కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఏ వీడియో పెట్టినా మేము నోటిఫికేషన్ వస్తుంది గైస్. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి గైస్, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన.